వెల్కమ్ టు వావ్ 19 టీవీ. అక్షరాన్ని ఆయుధంగా పట్టుకొని తనున్న పరిస్థితులపై పోరాడి ఉపాధ్యాయుడిగా ఎదిగి ఇగురం అనే యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు సలహాలు సూచనలు అందిస్తూ ఆదర్శంగా నిలిచిన నరేష్ కుమార్ సార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సలహాలు సూచనలు అందించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సిద్ధుభాయ్. బాగున్నారా సార్? బాగున్నా. బాయ్ సార్. ఎలా ఉంది సార్ ఉపాధ్యాయుడిగా మీ యొక్క జీవితం? బాగుంది. ఉపాధ్యాయుడిగా ప్రజెంట్ మీతోటి ఒక యూట్యూబర్గా చాలా బాగుంది. ముందుగా వావ్ 19 ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఛానల్లో ఐ థింక్ నాది మొదటి ఇంటర్వ్యూ అనుకుంటా. అవును సార్, మీదే మొదటి ఇంటర్వ్యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకు చెప్తున్నా అంటే కంగ్రాచులేషన్స్. అతి త్వరలోనే 1 మిలియన్ దాటి మంచి విజయపథంలో నడవాలని చెప్పి చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఛానల్ని ఆదరించాలి. ఒక నిరుద్యోగి ఆగిపోకుండా తన ప్రయత్నాలు వెతుక్కుంటూ చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ యూట్యూబ్ ఛానల్. కాబట్టి అందరికీ అన్ని అవకాశాలు కల్పించేటువంటి క్రమంలో వాళ్ళు కూడా ఎంతో కొంత సహాయం చేయాలి, వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశం కొద్ది ఏర్పడ్డటువంటి వావ్ 19కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ విజయపదంలో ఈ ఛానల్ నడుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఉపాధ్యాయుడిగా మరియు యూట్యూబర్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు సార్. రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? ఇటు ఉపాధ్యాయుడిగా ఇటు యూట్యూబర్గా మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి సార్. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులకు మీరు చేసే కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ రెండు పడవల ప్రయాణం ఏ విధంగా చేయగలుగుతున్నారు? అంటే కొద్దిగా కష్టమైనప్పటికీ నాకు ఇష్టం. ఓకే సార్. ఇష్టమైనప్పుడు కష్టాన్ని కూడా లెక్క చేయకుండా చేస్తామని అంటారు కదా. సింపుల్. నేను స్కూల్కి వెళ్తే ఇంటి వాతావరణము, నా యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ మర్చిపోతా. ఓన్లీ స్కూల్లో యాజ్ ఎ టీచర్గా పిల్లలకు ఎంత న్యాయం చేయాలో అంత చేస్తా. స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ వాతావరణం మర్చిపోతా. నేను ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ వాతావరణం గురించి ఎక్కువ ఆలోచించా. ఓకే సార్. ఇక్కడ వచ్చిన తర్వాత బేసిక్గా నీకు తెలుసు టీచర్లకు కొద్దిగా అందరికంటే ఎక్కువ సమయం ఉంటుంది ఖాళీ. ఆ ఖాళీ సమయాన్ని అంతా కూడా నేను వెబ్సైట్ల పైన అఫీషియల్ ఏవైతే మన గవర్నమెంట్ వెబ్సైట్లు ఉంటాయో అట్లా వాటిపైన దృష్టి పెట్టి ఏ వెబ్సైట్లో ఏది వచ్చింది, ఏ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది, ఏ పరిస్థితులు ఎట్లున్నాయని అప్డేటెడ్ నాలెడ్జ్తో రోజు పొద్దున్న లేచి పేపర్లు చదవడం. 24 పేపర్లు చదువుతా పొద్దున్న 5 గంటల నుంచి. నేను 5 గంటల నుంచి 7:30 వరకు 24 పేపర్లు చదివి అన్ని జిల్లా పేపర్లతో సహా అన్ని పేపర్లు చదివి ఇది ఉపాధ్యాయులకి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే మీకు ఉండే సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన మీలోనే ఉంటుంది. ఆ పేపర్లు చదివి ఏం చేస్తా అంటే నిరుద్యోగులకు ఉపయోగపడేటువంటి ఉద్యోగ వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లిప్లుగా కట్ చేసి పొద్దున్నే 8 గంటల లోపు నేను మార్నింగ్ న్యూస్ అందజేస్తాను మన చాలా. సో అట్లా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా. తర్వాత 7:30 అయిపోగానే స్కూల్కి వెళ్ళిపోతా. 8కి స్టార్ట్ అయిందంటే స్కూల్కి వెళ్ళిపోతా. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 4 గంటలకు వచ్చేస్తా. స్కూల్ టైం ఇక రెగ్యులర్గా అందరు టీచర్లకు ఉండేటువంటిది. టీచర్గా నేను అక్కడ నా వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తా. మంచిగా హ్యాపీగా గడుపుతా పిల్లలతోటి. తర్వాత 4 గంటలకు వచ్చిన తర్వాత అప్డేట్స్ చూసుకొని వీడియోస్ అందజేస్తా. రాత్రి 9, 10, 11 ఒక్కొక్కసారి 1, 2 అయిన సందర్భాలు కూడా ఉంటాయి. చాలా గ్రేట్ సార్. సమయాన్ని చాలా బాగా వినియోగించుకుంటున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగుల సమస్య ఇప్పుడు తీరిపోతుందా అనేది మాకు వచ్చిన సాధారణంగా అందరికి వచ్చేటువంటి సందేహం అండి. దాన్ని మీరు మా యూట్యూబ్ తరఫున ప్రేక్షకులు తెలియజేస్తారని కోరుకుంటున్నాం. తప్పకుండా సార్. అంటే వాస్తవానికి ఏంటంటే నిరుద్యోగం అనేది అసలు తగ్గుతుంది అని అనుకోవడమే తప్ప తగ్గినట్టయితే ఇప్పటి వరకు అయితే ఎప్పుడు అనిపించలేదు. నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో 2010 నుంచి ఉన్నా. 2010లో నా టీటీసీ అయిపోయిన తర్వాత 2010 నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నా. ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు జాబ్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలను చూస్తున్నా, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలను చూస్తున్నా. ఏది చూసినప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్లే నిరుద్యోగాన్ని పోగొడతాయి అనడానికి లేదు. ఎందుకంటే ఈ శాస్త్ర సాంకేతిక రంగం పెరుగుతున్నటువంటి సందర్భంలో చదువు అనేది చాలా ఈజీ అయిపోయింది. ఆన్లైన్లో స్టడీ అయిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లో కూడా స్కూల్కు కాలేజీకి వెళ్ళలేకుండా చదువుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇట్లా చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరగడం వల్ల, చదువు పైన అవేర్నెస్ పెరగడం వల్ల సింపుల్గా ఒక ఊర్లో 100 నుంచి 150 మంది గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు ఇలా. అవును సార్. సో ఇంతమంది ఉన్నప్పుడు మరి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలే ఇవ్వడం అనేది కొద్దిగా కష్టం. అవును సార్. సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వము
80,000 గత ప్రభుత్వం ఉన్నప్పుడు 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి నోటిఫై చేసింది. వాటిలో కొన్నింటికి నోటిఫికేషన్లు ఇచ్చింది. ప్రస్తుతం అవే కొనసాగుతూ ఉన్నాయి. 2021-22 నుంచి కొనసాగుతూ ఉన్నాయి. నోటిఫికేషన్లు ఇచ్చింది. అయితే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల, కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల కొన్ని నోటిఫికేషన్లు రద్దయినాయి. కొన్ని నోటిఫికేషన్లకు పరీక్షలు జరిగినాయి. కొన్ని పరీక్షలు జరిగి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం అయిపోయి ఆల్రెడీ గురుకుల లాంటి ఉద్యోగాలకు సంబంధించి అపాయింట్మెంట్ లెటర్ కూడా అందుకున్నారు. ఇంకా కొన్ని పరీక్షలు అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్థాయిలో ఉన్నాయి. టీఎస్పీఎస్సీ 22 నోటిఫికేషన్లు ఇచ్చింది. దగ్గర 22 నోటిఫికేషన్లు, దగ్గర 25 నుంచి 30,000 మధ్యలో ఉద్యోగాలు. అందులో అతిపెద్ద నోటిఫికేషన్ గ్రూప్ 4, 8,180 చిల్లర గ్రూప్ 4 ఉద్యోగాలు ఉన్నాయి. రేపో మాపో ఈ 4-5 రోజులు అయితే దానికి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ అందులో ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది మొన్న. సో నడుస్తూ ఉన్నది. ఎంత చేసినా, ప్రభుత్వం ఎన్ని చేసినా కూడా నింపేది 80,000 ఉద్యోగాలనే నోటిఫై చేశారు కాబట్టి 60,000 to 70,000 అంతే, 60,000 నుంచి 70,000 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 16,000 నుంచి 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 1,200 ఎస్ఐ ఉద్యోగాలు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు యూనిఫామ్ సర్వీసెస్కు సంబంధించినటువంటివి అన్నీ కలుపుకుంటే ఒక 18,000 నుంచి 20,000 వరకు ఉద్యోగాలలో భర్తీ చేసిరు. వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్లలో ఉన్నారు. అది మినహాయిస్తే ఇప్పుడు వచ్చేటువంటి ఉద్యోగాల సంఖ్య ఇంకో 30,000 నుంచి 40,000 ఉండొచ్చు. అంటే ఒక 20,000 ఇంకో 40,000 వేసుకుంటే 60,000 చిల్లర ఉద్యోగాలు అనేవి వస్తాయి. ఇంతకు మించి ఉద్యోగాల కల్పన అనేది మళ్ళీ నెక్స్ట్ ఇవి ఫిల్ చేసిన తర్వాత ఏర్పడ్డటువంటి ఖాళీలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేటువంటిది ఉంటుంది. కానీ అందరికీ ఉద్యోగాలు అనేవి సాధ్యం కాకపోవచ్చు. అంటే 60,000 వరకు ఇస్తారు కానీ నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే